ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ముగియనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం, సామాజిక ఉద్యమాల్లో శ్రవణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఇక దాసోజు శ్రవణ్ నామినేషన్కు సంబంధించి మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నామినేషన్ల ఘట్టం ఇవాళతో ముగియనుంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ అక్కడికి ఎప్పుడు చేరుకోబోతున్నారు? సో అప్పటికే పార్టీ యంత్రాంగం అంతా, పార్టీ నాయకులంతా కూడా ఈ నామినేషన్లో ఎంత ఉత్సాహంగా కనిపించబోతున్నారు? ఖచ్చితంగా రాజేష్, ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇటు దాసోజు శ్రవణ్ను నిన్న రాత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఖరారు చేశారు. తనకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా 3 గంటల వరకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియబోతుంది. 11:50 దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇటు అసెంబ్లీ కార్యాలయంలో ఉన్నటువంటి సెక్రటరీ ఛాంబర్లో కూడా తన నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి దాసోజు శ్రవణ్ గత కొన్నేళ్ల నుంచి కూడా పార్టీని అంటుపెట్టుకొని ఉంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా పూర్తి స్థాయిలో తాను క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. పూర్తిగా దాసోజు శ్రవణ్ కూడా గతంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా చాలా గట్టిగా పోరాడారు. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ 2 స్థానాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా వాటిని హోల్డ్లో పెట్టారు. తర్వాత కూడా కొన్ని పరిణామాల నేపథ్యంలో తనకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా పూర్తి స్థాయిలో రాకపోవడంతో తాను కూడా కొంత నిరాశ చెందినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎంతో అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఏదైతే దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా తాను కూడా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పూర్తిగా కేసీఆర్ కూడా తనకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా తనకు ఇవ్వాలని కూడా సూచించారు. చాలా వరకు అనేక పేర్లను పరిశీలించినప్పుడు కూడా దాసోజు శ్రవణ్కే ఈసారి ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా తాను నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి కాసేపట్లోనే 11:50 ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇటు పార్టీ కార్యాలయం ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి దగ్గరుండి చూసుకోవాలి అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సూచించిన నేపథ్యంలో ప్రస్తుతానికి మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు మల్లారెడ్డి 2023లోనే అప్పుడు ఇందాక మీరు చెప్తున్నట్టుగా అప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అప్పుడు అవకాశం కల్పించారు. బట్ చాలా వరకు రాజకీయ కారణాలతోటి, రాజకీయ దురుద్దేశంతో ఆ రోజు గవర్నర్ ఆపేసినటువంటి విషయం డెఫినెట్గా అందరూ ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. సో అయినా కూడా మళ్ళీ వాళ్ళ పార్టీ మరోసారి అవకాశం ఇవ్వడాన్ని, ఆయా వర్గాల్ని ప్రోత్సహించడంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడిగా ఆయన్ని గుర్తించినటువంటి విధానం గురించి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఆశించి భంగపడ్డటువంటి దాసోజు శ్రవణ్కి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా తనకు అవకాశం ఇస్తే బీసీల పట్ల కూడా ఈ మధ్యకాలంలో కొంత బీసీల వ్యవహారం అనేది ఇటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తనకు ఖచ్చితంగా ఇస్తే పార్టీకి ఎంతో కొంత లాభం జరుగుతుందనే ఆశలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆశించింది. కేసీఆర్ కూడా ఇదే నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వడం పట్ల కూడా బీసీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంత ఇబ్బందులు లేకుండానే ఖచ్చితంగా తనకు ఇస్తే కనుక ఒక ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 4 ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 3 కాంగ్రెస్ నుంచి కావచ్చు, 1 సిపిఐ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేయబోతున్న నేపథ్యంలో ఒక స్థానానికి సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు దాసోజు శ్రవణ్ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇటు బీసీ నేతలంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ తమ విధేయతకి, ఆయన పనిచేసినటువంటి విధానానికి పట్టం కట్టిందని చెప్పొచ్చు, ఆయన గుర్తించిందని చెప్పొచ్చు. సో గతంలో యాక్చువల్గా 2023లోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు రాజకీయ దురుద్దేశంతో కేవలం కొన్ని రాజకీయ కారణాలు చూపించి నాడు బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని, డాక్టర్ శ్రవణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఆ రోజు ఆపేశారు. ఆయన సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ఫైట్ చేశారు. సో అయినప్పటికీ కూడా పార్టీ మరొకసారి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని
డాక్టర్ దాసోజు శ్రవణ్కి కల్పించింది. ఈ మేరకు నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు. సో నిన్నటి నుంచి ఇక ఆయన తన కార్యక్రమాలు చేసుకున్నారు నామినేషన్కి సంబంధించి. సో కొద్దిసేపట్లో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్. ఒకసారి ఆయన బయోడేటా కూడా మనం ఆల్రెడీ బ్రేకింగ్ న్యూస్లో చూస్తూనే ఉన్నాము. ఒకసారి డాక్టర్ దాసోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొద్దిసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్. ఒకసారి ఆయన నేపథ్యం అదంతా కూడా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్లో. దాసోజు శ్రవణ్ జూన్ 7, 1966లో బీసీ సామాజిక వర్గంలో ఆయన జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. టెక్ మహేంద్ర, హిటాచీ తదితర కంపెనీల్లో కూడా GM/HR డైరెక్టర్ సహా పలు ఉన్నత హోదాల్లో పనిచేశారు. సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో శ్రవణ్ క్రియాశీలకంగా పనిచేశారు. కేసీఆర్ వెంట ప్రధాన అనుచరుడిగా ఉంటూ అనేక వేదికల మీద తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో బడుగుల గొంతుకను ఆయన వినిపించారు. బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగా ఇటు పార్టీ పక్షాన, అటు న్యాయవాదిగా ఆయన తన వాదనను బలంగా వినిపించారు. కులగణన చేయాలని కోర్టులో కేసు వేసిన తొలి నాయకుడిగా బడుగుల మనసులు గెలిచారు డాక్టర్ దాసోజు శ్రవణ్. ఉద్యమకారుడు, బీసీ వర్గానికి చెందిన నాయకుడు దాసోజు శ్రవణ్ సత్యనారాయణను గవర్నర్ కోటాలో గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ అప్పుడు ఎంపిక చేసింది. అయితే నాటి గవర్నర్ వీళ్ళ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అణగారిన బీసీ వర్గాలకు న్యాయం చెయ్యాలి అనే సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి పంపించారు. అట్లా తీర్మానం చేసి పంపినా కూడా మళ్ళీ గవర్నర్ తొక్కి పెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎజెండాను మోస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు నాటి గవర్నర్పై వెల్లువెత్తాయి.